నీకు మరలా రప్పించేదను, నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ సంపదను రెట్టింపు చేస్తానని మాట్లాడుతున్నాడు. నీ లేమిని, నీ దరిద్రతను కొట్టివేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ శాపమును తొలగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. పతనమైన నీ జీవితాన్ని కొత్తగా నిర్మిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పటిదాకా వంక టింకరగా తిరిగా, కనీసం ఈ రోజు నాకు చెప్తావా? యేసయ్యకి నీ జీవితాన్ని ఆహ్వానిస్తావా? లోబడతావా? చెప్పింది చేస్తావా? అన్నా నేను సిద్ధం. ఇక నన్ను నేను అప్పగించుకుంటున్నాను నా ప్రభువుకి. ఇక ఆయన చిత్త ప్రకారమే నేను చేయాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించను అంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ మాటలు విన్నవాళ్ళు, మరి ఆ యేసు ప్రభు నీ జీవితంలో కావాలనుకుంటే, ఖాళీ అయిపోయిన నీ పాత్రలు తిరిగి రెండంతలుగా నింపబడాలని నువ్వు కోరుకుంటే, నా ప్రభుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆయన మాటకు విధేయత చూపితే, రేపు పగటి వేళ బాప్తిస్మం ద్వారా నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పచెప్పుకో. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఇక నీ బ్రతుకుని నా ప్రభు చేతికి అప్పచెప్పుకో. ఇక ఆయన కార్యాలు నీలో కోరుకుంటూ నా ప్రభుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఇక ఆయన కార్యాలు నీ జీవితంలో ఎలా జరుగుతాయో నువ్వు చూస్తావు, నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు నా తండ్రి కార్యాలని. ఈరోజు నైట్ ప్రార్థనలో ఉండు, నీ పాపాలు ఒప్పుకో, ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం సిద్ధపడు. వాయిదా వేసుకోవాకు. ఈ కోటాలు అయిపోతే మళ్ళీ నీకు సమయం వస్తుందో రాదో తెలియదు. రేపు పగటి వేళ మళ్ళీ పిలుపు ఉంటుంది, బాప్తిస్మాల కొరకు పిలుపు ఉంటుంది. రేపు పగటి వేళ, 3వ రోజు పగటి వేళ. ఈ రాత్రి నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు ముందు పశ్చాత్తాప్తురాలివై కన్నీటితో ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇదిగో ఇప్పటిదాకా శాపాన్ని అనుభవించాను,